అందరికీ వందనాలు. నా పేరు శాంకల్ రత్న. నేను చెప్పబోయేది సామెతల గ్రంథం 1:7-9 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశం తిరస్కరించు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం మరువకము. నీ తల్లి చెప్పు బోధంతో వివేకము. నీ తలకు సొక్సైన మాల్కాయ, నీ కంఠంకాయ హామ్లైను. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్ డే. కీర్తనల గ్రంథము 61వ కీర్తన 1-4 వచనములు. Praise the Lord. My name is Pulvati Saranya Ratna. I am the daughter of Pulvati Narendra Babu. I am telling about Psalm 61 chapter 1-4. దేవా నా మొర ఆలకింపుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారముల నుందును, నీ రెక్కల చాటున దాగియుందును, నీ రెక్కల చాటున దాగియుందును. బైబిల్ చరిత్ర. మొదట దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించారు. సృష్టి మొత్తం 6 దినాలలో పూర్తి చేశారు. 7వ దినమున విశ్రాంతికి తీసుకున్నారు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల ముందు ఆదాము అవన్నీ నిర్మించారు. వారికి కయ్యోను, ఏబేలు, షేటు మరొక కుమారుని ఇచ్చారు. షేటు తర్వాత నోవాహు గారు వచ్చారు. నోవాహు గారికి 3 కుమారులు. వారి పేర్లు షేము, హాము, యాపేతు. షేము నుండి లెమకు, లెమకు నుండి తరాహు, తరాహు నుండి అబ్రహాము, అబ్రహాం నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు. యాకోబు గారికి 12 మంది కుమారులు, కుమార్తె. యోసేపు గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యం బానిసత్వంలోకి వెళ్ళారు. ఇశ్రాయేలు రాజ్యం బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత మోషే గారు విడిపించి 40 సంవత్సరాలు నడిపించారు. తర్వాత యెహోషువ గారు వచ్చారు. యెహోషువ గారు 25 సంవత్సరాలు నడిపించారు. తర్వాత పారసీక రాజ్యం వచ్చింది. పారసీక రాజ్యం న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతి సమూయేలు గారు సౌలు గారిని అభిషేకించి రాజుని చేశాడు. తర్వాత దావీదు గారిని అభిషేకించాడు. దావీదు కుమారులు సొలొమోన్ గారు వచ్చారు. సొలొమోన్ గారు హయాంలో ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఇశ్రాయేలు రాజ్యం పాపం చేయడం వల్ల అషూరు రాజు పాలయ్యారు. యూదా రాజ్యం పాపం చేయడం వల్ల బబులోనికి కొనుపోబడింది. తర్వాత పారసీక రాజ్యం వచ్చింది. పారసీక రాజ్యాన్ని 4